ఒక ప్రొడక్ట్ మేనేజర్ జాబ్ కోసం కంపెనీస్ ఏదైతే ఆశించవో వాటినే పెట్టేవాడు. అంటే ఏదో కావాలని ఎక్స్టర్నల్ స్కిల్స్ యాడ్ చేయడం కాదు, తన లైఫ్ లోని ఎక్స్పీరియన్సెస్. బట్ ప్రొడక్ట్ మేనేజర్ జాబ్ రోల్ కి పెట్టాల్సిన అవసరం లేనివి, ఎందుకంటే అది అతని స్టైల్. ఒక పీస్ ఆఫ్ పేపర్ $3,50,000 విలువైందని నేను చెప్తే మీరు నమ్ముతారా? ఇంకోటి, ఆ పేపర్ యొక్క విలువ ప్రతి ఇయర్ పెరుగుతూ ఇప్పుడు అంత విలువైంది. అదేదో న్యూస్ పేపర్ కాదు భయ్య, ఇది ఒక యున్ యు లిన్స్ అనే ఒక వ్యక్తి యొక్క రెజ్యూమే పేపర్. ఆ రెజ్యూమేని కూడా చూపిస్తా, డోంట్ వరీ. అండ్ మీరు ఆ రెజ్యూమేని ఎలా ఎక్కడ నుండి డౌన్లోడ్ చేసుకున్నా కూడా చెప్తా. ఆల్సో ఈ వీడియో మీకు మీ రెజ్యూమే బిల్డింగ్ కి యూజ్ అవుతుందని అనుకుంటున్నా. సో ఆల్ ది బెస్ట్ అండ్ స్టే ట్యూన్డ్. వీడియోని మొత్తం చూడండి. ఇంకా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. యున్ యు లిన్, షార్ట్ గా లిన్ అనుకుందాం. లిన్ ఇతను ఒక తైవాన్ సాఫ్ట్వేర్ టెక్కీ. ఇతని రెజ్యూమేకి ఎందుకంత వాల్యూ అంటే మొత్తం స్టోరీ విందాం. ఇట్స్ ది ఎర్లీ 2000s ఇన్ తైవాన్. లిన్ 2000s లో ఒక యంగ్ కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్. అతను సెమీకండక్టర్ ఇండస్ట్రీలో తన ఫస్ట్ జాబ్ ని ప్రారంభించాడు. 5 ఏళ్ల పాటు లిన్ ఇంజనీరింగ్ పని చేశాడు, కానీ ఏదో తక్కువ అనిపించింది. హార్డ్వేర్ అతని అసలైన నిజమైన ప్యాషన్ కాదని తెలుసుకున్నాడు. అతను అనుకున్న దారిలో వెళ్దామని గట్టిగా ఫిక్స్ అయ్యాడు. సో అలా 2011 లో లిన్ తన ఫస్ట్ సాఫ్ట్వేర్ జాబ్ చేశాడు. హార్డ్వేర్ నుంచి తన మొదటి పెద్ద నిర్ణయం తీసుకున్నాడు. యాహూలో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ గా చేరాడు. అంటే హార్డ్వేర్ నుండి సాఫ్ట్వేర్ కి మారాడు. ఇక్కడే అతను తన భవిష్యత్, అంటే అతను ఫ్యూచర్ లో ఎలాంటి ఉద్యోగం కావాలో దాన్ని చూసేశాడు. అదే ప్రొడక్ట్ మేనేజర్. ఆ ఆఫీస్ లో ఉన్న ప్రొడక్ట్ మేనేజర్ ని గమనించాడు. ఆ రోల్ లిన్ కి చాలా అంటే చాలా బాగా నచ్చింది. అండ్ ఈ రోల్ అయితేనే నేను నా ఫుల్ ఎఫర్ట్స్ ఇచ్చి వర్క్స్ చేయగలుగుతానని తనలో తన పవర్ ని గ్రహించాడు. ధైర్యంగా లిన్ ఒక యూటర్న్ కొడదామని మళ్ళీ బోల్డ్ మూవ్ అయితే తీసుకున్నాడు. తన బ్యాగ్స్ మొత్తం సర్దుకొని యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియాలో ఎంబీఏ కోసం వెళ్ళాడు. ఇక్కడే అతను తన జీవితాన్ని మార్చేస్తున్న రెజ్యూమేని క్రియేట్ చేస్తాడని ఎవ్వరు అనుకోలేదు. యుఎస్ లో గ్రాడ్యుయేషన్ తర్వాత లిన్ మెటాలో డేటా సైన్స్ రోల్ జాబ్ కొట్టేశాడు. అలా మెటాలో 3 years డేటా సైన్స్ రోల్ చేశాక లిన్ కి మళ్ళీ ఏదో తెలియని, అతని ఆశ తీరలేదని మళ్ళీ అనిపించింది. అదే ప్రొడక్ట్ మేనేజర్ జాబ్. లిన్ 2018 లో న్యూ కంపెనీలో జాయిన్ అయ్యాడు. మళ్ళీ అంటే వేరే కంపెనీలో, అదే వీసాలో యాజ్ ఎ డేటా ప్లాట్ఫామ్ ప్రొడక్ట్ మేనేజర్ గా జాబ్ లోకి దిగాడు. తర్వాత 5 సంవత్సరాలలో లిన్ మళ్ళీ పేపాల్ లో మరియు గూగుల్లో పనిచేశాడు. ఫైనల్ గా గూగుల్లో సీనియర్ ప్రొడక్ట్ మేనేజర్ గా సెటిల్ అయ్యాడు. ఒక్కసారి అతని రెజ్యూమే చూడండి. అతని రెజ్యూమే సీక్రెట్ ఏంటంటే మెయిన్ గా 3 pillars. అవేంటో చూద్దాం. ఫస్ట్ వన్, కనెక్టింగ్ డాట్స్. ఒక పవర్ఫుల్ వేలో లిన్ తన ఎక్స్పీరియన్సెస్ లో ఉన్న కామన్ థ్రెడ్ ని హైలైట్ చేశాడు. ఎందుకంటే లిన్ చేసిన ఫస్ట్ జాబ్ నుండి అప్లై చేస్తున్న ప్రతి జాబ్ డిఫరెంట్. ఫస్ట్ జాబ్ తను చేసిన మొదటి ఉద్యోగం హార్డ్వేర్ కంపెనీలో యాజ్ ఎ చిప్ మేకింగ్ దాంట్లో. తర్వాత డేటా సైన్స్ రోల్. అలా డిఫరెంట్ రోల్స్ లో కామన్ థ్రెడ్ ని హైలైట్ చేశాడు. అండ్ సీక్రెట్ వెపన్ 2, ఎవాల్వ్ ఆర్ డై. మారండి లేదా చనిపోండి. లిన్ తెలుసుకున్నది ఏంటంటే స్టాటిక్ గా ఉన్న రెజ్యూమే ఒక డెడ్ రెజ్యూమేతో సమానం. అతను తన కెరీర్ స్థాయికి సరిపడేలా నిరంతరం ఆల్వేస్ దాని స్ట్రక్చర్ మార్చుకుంటూ వచ్చాడు. ఆ రెజ్యూమే ఒక్కో జాబ్ రోల్ కి ఎంత ప్రాధాన్యత ఇచ్చాడో కూడా మార్చేశాడు. అంటే ప్రీవియస్ గా చేసిన జాబ్స్ యొక్క ఇంపార్టెన్స్ ని తగ్గియడం పెంచడం చేశాడు అకార్డింగ్ టు జాబ్ రోల్స్. సో మీరు రెజ్యూమేలో కూడా చూసుకోవచ్చు. లిన్ మెటాలో జాబ్ అప్లై చేసే ముందు 2 కంపెనీస్ లో వర్క్ చేశాడు. ఒకటి సర్ప్లస్, ఇంకోటి యాహూ. యాహూలో సర్ప్లస్ లో తన రోల్ 3 to 4 bullet points ఉండేది మెటాకి అప్లై చేసినప్పుడు. కానీ యాజ్ ఆఫ్ నో గూగుల్ కి అప్లై చేసినప్పుడు తన ప్రెసెంట్ రెజ్యూమేలో సర్ప్లస్ జస్ట్ 1 sentence మాత్రమే పెట్టేశాడు. సీక్రెట్ వెపన్ 3, ద సీక్రెట్ సాస్ సెక్షన్. ఇప్పుడు చెప్పబోయేది లిన్స్ అడిషనల్ ఇన్ఫర్మేషన్. ఇతనే రెజ్యూమేలో యాడ్ చేసుకున్నాడు. ఇవన్నీ బాటమ్ సెక్షన్ లో 2 sections ని డివైడ్ చేశాడు. బాటమ్ లోని 2 sections ని డివైడ్ చేశాడు. ఆ 2 sections లో ఫస్ట్ సెక్షన్ లో ప్రతి డిఫరెంట్ జాబ్ కి యూనిక్ స్కిల్స్ రెజ్యూమేలో యాడ్ చేసేవాడు. అంటే ఫస్ట్ ప్రొడక్ట్ మేనేజర్స్ నుండి కంపెనీస్ ఏదైతే ఆశించావో వాటిని పెట్టేవాడు. అంటే ఏదో కావాలని ఎక్స్టర్నల్ స్కిల్స్ పెట్టేవాడు కాదు, చేయడం కాదు, తన లైఫ్ లోని ఎక్స్పీరియన్సెస్. బట్ ప్రొడక్ట్ మేనేజర్ కి పెట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే తన డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ కూడా తెలియాలని అతనికి ఉన్న ఎక్స్పీరియన్సెస్. ఇప్పుడు సెకండ్ సెక్షన్ ఆఫ్ బాటమ్ సెక్షన్ లో లిన్ ఏమంటున్నాడంటే అసలు జాబ్ వేకెన్సీ ఏ రోల్ కి పిలిచారో ఏందనేది మొత్తం కనుక్కొని ఆ జాబ్ రోల్ పైన ఏమైనా సర్టిఫికేట్స్ ఉంటే ఆ సర్టిఫికేట్స్ ని పెట్టమని ఆర్ ఎల్స్ నీకున్న ఎక్స్పీరియన్సెస్ ఆ రోల్ కి తగ్గట్టు ఏమైతే ఎక్స్పీరియన్సెస్ ఉంటాయో వాటిని పెట్టమని, లేదా కంపెనీకి అనుసారంగా అంటే కంపెనీకి దగ్గరగా ఉండే సర్టిఫికేట్స్ పెట్టమన్నాడు. అండ్ ఫైనల్ గా మనం మాట్లాడుకున్న ఈ 3 main సీక్రెట్ వెపన్స్ ఆర్ పిల్లర్స్ మన లిన్ మామకి
కి గూగుల్లో $3,50,000 శాలరీ జాబ్ అయితే తెచ్చిపెట్టింది. బట్ రిమెంబర్, ఆ శాలరీ ఆ రెజ్యూమ్కి వచ్చిందని మాత్రం కాదు. లిన్ తన కెరీర్ ని క్రాఫ్ట్ చేసిన విధానం అండ్ టెక్ కంపెనీస్ కి నచ్చేలా చేశాడు. ప్రతిసారి నీ రెజ్యూమే ఒక లిస్ట్ ఆఫ్ ప్రీవియస్ జాబ్స్ సర్టిఫికేట్స్ కాదు. నీ రెజ్యూమేని చూస్తే నీ కెరీర్ యొక్క స్టోరీ లైన్ రిఫ్లెక్ట్ అవ్వాలని లిన్ మామ నుండి నేను తెలుసుకున్నది. అండ్ ఆల్సో అతను కూడా అదే చెప్పాడు. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. ఎవరికి తెలుసు బ్రో, ఆ రెజ్యూమే నీకు నీ డ్రీమ్ జాబ్ ని తెచ్చిపెట్టవచ్చు. సో డూ ఆర్ ట్రై డిఫరెంట్ థింగ్స్. ఓకేనా? అందరు యూట్యూబ్ లో చెప్తున్నారు, వాడు చెప్పాడు వీడు చెప్పాడని కాకుండా నీకు నచ్చిన రెజ్యూమేని అసలు నీ గురించి నువ్వు రెజ్యూమేలో పెట్టాలి. సో నీ గురించి నీకేం నచ్చుతుందో నీకంటే బాగా ఇంకెవ్వరికి తెలియదు. సో ఓకే, ఆల్ ది బెస్ట్. అండ్ డిస్క్రిప్షన్ లో అన్ని లింక్స్ ఇచ్చా రెజ్యూమేది కూడా. సో యూ కెన్ డౌన్లోడ్ ఫ్రమ్ దేర్ ఆర్ వ్యూ ఇట్ ఫ్రమ్ దేర్. ఒక ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే.